ఏపీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో పుష్ప హీరో అల్లు అర్జున్ ఫోటో దర్శనమిచ్చింది. డెంకాడు మండలం పెనతాడివాడలో శ్రీ బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ బన్నీ ఫోటోస్ వేశారు. తగ్గేదిలే అనే ట్యాగ్ లైన్ ను ఫ్లెక్సీలో రాశారు. ఇక ఈ ఫ్లెక్సీని వైసీపీ క్యాడర్ వైరల్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. ఈ ఘటన మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. పుష్పను మెగా ఫ్యాన్స్ టార్గెట్ కూడా చేశారు. ఇక అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫ్లెక్సీలో బన్నీ ఫోటో పెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచందర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎంటర్ అయినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ ఇద్దరి మధ్య అల్లు అర్జున్ లేనిది ఈ మధ్య రాజకీయాలు జరగలేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ రోజు విజయనగరం జిల్లా శ్రీ బంగారమ్మ జాతరలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో ఉండడం, అలాగే అక్కడ కాబట్టి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో నంద్యాలలో ఉన్నటువంటి శిల్ప రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ గా ఆయన మిత్రుడుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా ఆయన ఎన్నికలకు ప్రచారంగా కూడా చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. ఆ నేపథ్యంలోనే గతంలో కూడా రాజకీయాల్లో అల్లు అర్జున్ పై అప్పటి నుంచి టీడీపీ కేడర్ కావచ్చు, అటు జనసేన కేడర్ కావచ్చు కూడా గరంగా ఉండిందని చెప్పుకోవచ్చు. అయితే తాను ఫ్రెండ్షిప్ కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో అది కొంచెం మరింత ముదిరి పాకాన పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఈ రోజు జరిగినటువంటి ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీలో తగ్గేదే లేదంటూ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అటు పుష్ప 2 కూడా రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవ్వాల్సి ఉండగా కూడా కానీ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఆ సినిమా కూడా అల్లు అర్జున్ వాయిదా వేసుకోవడం జరిగింది. ఇటు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అలాగే టీడీపీ నాయకులు అందరూ కూడా అల్లు అర్జున్ ఎందుకు వైసీపీకి అంత అంటగాగుతున్నాడు, అంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నాడు అన్న వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సినిమా విడుదల అయితే మాత్రం ఇక్కడ తీవ్ర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది, క్లిష్ట పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఈ సంవత్సరం విడుదల అవ్వాల్సినటువంటి పుష్ప 2 కూడా ఎందుకు వాయిదా వేసుకోవడం చాలా గట్టి కారణమే మనం చూడాలి. కానీ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే బన్నీ తన సినిమాను విడుదల కూడా వాయిదా వేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మొత్తానికి ఎన్నికల ప్రచారంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో అల్లు అర్జున్ సినిమా జీవితం ఇలా రాజకీయాల చుట్టూ కూడా తిరుగుతోందని చెప్పుకోవచ్చు. ఏదైనా సినిమాలో రాజకీయాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం రాజకీయాల్లో సినిమా నటుడుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ చుట్టే రాజకీయం తిరుగుతోందని చెప్పి మనం అనుకోవచ్చు. మొత్తానికి ఎటు దారి తీస్తుందో కూడా చూడాల్సింది. ఇటీవల అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ వర్సెస్ అని చెప్పి కూడా ఒకనొక దశలో ఫ్యాన్స్ కూడా విడిపోయినటువంటి పరిస్థితి. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేయడము, అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ కి విమర్శలు చేయడము సోషల్ మీడియా వేదికగా మనం అన్ని గమనించాం. మరి మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే దీనికి బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్ పై ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు మనం ఆంధ్రప్రదేశ్ లో. మొత్తానికి అల్లు అర్జున్ ఇటు వైసీపీకి సపోర్ట్ చేయడం, గత ఎన్నికల్లో ఇప్పటికీ తాను వైసీపీతోనే ఉన్నానని చెప్పి ఒక సంకేతాలు ఇవ్వడము, అలాగే దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వైసీపీ ఫ్లెక్సీలలో అల్లు అర్జున్ ఫోటో వేయడము, ఇవన్నీ చూస్తే మాత్రం ఇంకా అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం ఇంకా వారు కొనసాగుతుంది అని చెప్పి మనము భావించాల్సి ఉంటుంది. మరి చూడాలి దీనికి అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ఇటీవల జానీ మాస్టర్ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ పేరు ముఖ్యంగా వినపడిందని చెప్పుకోవచ్చు. జనసేనకు సపోర్ట్ చేయడం వల్ల జానీ మాస్టర్ ను వైసీపీతో కలిసి అల్లు అర్జున్ ఇలా
ఇరికించారని చెప్పి మరో వాదన కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి చూడాల్సి ఉంటుంది. వీటన్నిటికీ అల్లు అర్జున్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వేదికగా సమాధానం అలాగే చెప్పే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా. అంటే రామచంద్ర, మనం చూసామంటే జానీ మాస్టర్ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ లేరని మైత్రి రవి నిర్మాత ఆ సినీ నిర్మాత ఎవరైతే ఉన్నారో మైత్రి రవి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఈ ఫ్లెక్సీలో కూడా ఆయన ఫోటో ఉండడంతో ఈ రచ్చ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎలా చూడాలి ఈ ఇష్యూని? ఎగ్జాక్ట్లీ. ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపించింది. అల్లు అర్జున్ వెనక ఉండే ఇదంతా నడిపిస్తున్నాడు, అలాగే డైరెక్టర్ సినీ నిర్మాతలు కూడా నడిపిస్తున్నారు అని చెప్పి ఒకనొక దశలో జానీ మాస్టర్ వైఫ్ సుమలత అలియాస్ ఆయిషా కూడా ఆరోపణలు చేసింది. అయితే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా నిర్మాత మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. జానీ మాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్ కు కానీ మా సంస్థకు కానీ అలాగే డైరెక్టర్ సుకుమార్ కానీ ఎటువంటి సంబంధం లేదు, అదంతా కూడా పూర్తిగా వారి వ్యక్తిగతం అని చెప్పి కూడా చాలా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ హస్తం ఉందని చెప్పి కూడా ఎవరైతే బన్నీకి ఆపోజిట్ గా అలాగే జనసేనలో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ ను ఇరికించారు, ఇందులో అల్లు అర్జున్ ప్రమేయం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటువైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అల్లు అర్జున్ కి ఏం సంబంధం, అది ఆయన వ్యక్తిగతము, జానీ మాస్టర్ ఆయన వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవ ఇది, ఆయన వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ అలాంటిది అల్లు అర్జున్ కు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అన్ని కూడా అల్లు అర్జున్ చుట్టూ తిరగడం చాలా తీవ్రంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు రాజకీయమైనా కూడా ఇటు సినిమాలో ఏదైనా వివాదమైనా కూడా లైంగిక వేధింపులైనా కూడా అవన్నీ కూడా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పి మనం భావించవచ్చు. మరి మొత్తానికి దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా అల్లు అర్జున్ చేతిలో ఉంది. అల్లు అర్జున్ బయటికి వచ్చి ఒక ప్రకటన కానీ లేదా అధికారికంగా ఒక వీడియో కానీ విడుదల చేస్తే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.